సంబరాలు. రాచర్ల మండలంలో ఆనంపల్లి గ్రామం క్రాస్లో మండల జనసేన అధ్యక్షులు పుట్ట బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారి పాలనలో రాష్ట్ర ఎన్డీఏ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాసి వెంకట్రామాంజనేయులు, గిద్దలూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు అపిశెట్టి ఉదయ్ శంకర్, గిద్దలూరు పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు ఎం రమణ పాల్గొనడం జరిగింది. కోలరంగ సాయి, పార్లపల్లి శ్రీనివాసులు, బెల్లంకొండ సాయన్న, ఆసుల రమేష్, బత్తిన కృష్ణయ్య, అల్లి ప్రభాకర్ నాయుడు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని ఈ 5 ఏళ్లు దిగ్విజయంగా పరిపాలించాలని ఆయన ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా ఆయన శాఖలు తీసుకోవడం జరిగింది. ఇవాళ గ్రామీణాభివృద్ధి అయితేనేమి, అటవీ అభివృద్ధి అయితేనేమి, పర్యావరణం కాపాడడానికి జనసేన సిద్ధాంతాలకు అనుకూలంగా ఆయన పదవీలు తీసుకొని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి ఈనాడు రాచర్ల మండలంలో మేము భారీ ఎత్తున టేకట్ చేసి ఆయనకు అండగా మేము ఎల్లప్పుడూ ఉంటామని, మేము బాధ్యతగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తూ మేమందరం ఈరోజు పండగ వాతావరణంలో చాలా సంతోషంగా ఆయనకు హృదయపూర్వక మేమందరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. రాబో రోజులలో మంచి పరిపాలన, అట్లా అనుభవం ఇట్లా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా అయ్యి ఈనాడు భారతదేశము ప్రపంచ దేశాలలో అత్యున్నత స్థానంలో భారతదేశం ఇవాళ ముందుకు సాగుతున్న తరుణంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు బాధ్యత కలిగిన మనుషులు కాబట్టి వీళ్ళ సమక్షంలో, వీళ్ళ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ మునుముందు సురక్షితంగా, అభివృద్ధి పదంగా దిశగా నడుస్తుందని మేమందరము నమ్ముతూ ఇవాళ పండుగ వాతావరణంలో సుఖ సంతోషాలతో ప్రజలు ఉంటారని మేము నమ్ముతూ అందరం సంతోషంగా ఈ వాతావరణంలో మేము కేక్ కట్ చేస్తున్నాము. జై హింద్. జై హింద్.